మీడియా పెద్దలందరూ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు విశాఖ వేదికగా మాట్లాడే అవకాశం కల్పించిన జిల్లా పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడి ప్రసాద్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే వేదిక పైన ఉన్న రాజు గారు కానీ ఇంకా పెద్దలందరూ కూడా అంత ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నం వేదికగా మీ ద్వారా ఎవరైతే స్పీకర్ అయ్యన్న పాత్రలో ఉన్నాడో చింతకాల అయ్యన్న పాత్ర తాలూకా రౌడీజం గూండాయిజం భూదోపిడీల గురించి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలనే ఉద్దేశం మీద ఈరోజు మరి మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు హైకోర్టు ఆదేశాలను ధిక్కరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో స్పీకర్గా ఉండడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు సిగ్గు చేయడని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్లను కూడా పక్కన పెట్టి ఆయన సొంతంగా నేను స్పీకర్ని నన్ను ఎవడో ఏమి చేయలేదని చెప్పి ధిక్కరించే పనులు చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి స్పీకర్గా అనర్హుడని చెప్పి అంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్స్ని పక్కన పెట్టి చేస్తున్నాడు. అంటే ఇలాంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసులు కట్టాలని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే నర్సీపట్నంలో జరుగుతున్న విషయం కొన్నాళ్ళ నుంచి కూడా గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక భూమి పూజ చేశాడు. మా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాలు పెట్టాలని చెప్పి భూమి పూజ చేశాడు. భూమి పూజ చేసినప్పుడు ఏం చేయాలి సార్? అది చెరువు ఎవరిది? అది గవర్నమెంట్ది. అది ఆ చెరువు కింద రైతులు చాలా మంది ఉన్నారు. రైతులతో సమావేశాలు పెట్టాలి, రైతుల తాలూకా అభిప్రాయాలు తీసుకోవాలి. కానీ నేను స్పీకర్ని నన్ను ఎవడు ఏమీ చేయలేదని చెప్పి భూమి పూజ చేశాడు. ఎవరైతే రైతులు ఉన్నారో చిన్న రైతులందరూ కూడా మరి ఏదైనా న్యాయం చేయాలంటే మరి గౌరవ ఎవరైతే ఉన్నారో అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కానీ ఈ రోజు అధికారంలో ఉన్న స్పీకరే మాకు అన్యాయం చేస్తున్నాడు కనుక మీరు కాపాడాలి, మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి నా దగ్గరికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి నేను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారిని కలిశాను. రిప్రజెంటేషన్ ఇచ్చాం. అయినా జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకపోతే హైకోర్టు వారిని ఆశ్రయించాను. హైకోర్టు వారు ఆశ్రయించిన తర్వాత వాళ్ళు ఒక ఆర్డర్ కూడా ఇచ్చారు. ఒక్కసారి ఆయన ఈ చెరువు ఏ విధంగా రోడ్డు వేస్తారు మధ్యలో ఈ విధమైన రోడ్లు హైకోర్టు వారు ఇచ్చినప్పుడు కూడా అక్కడ చెరువు 120 ఎకరాల చెరువుని మొత్తం నీళ్ళతో తోచేశాడు. మొత్తం డ్రై అయిపోయింది. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నాడో ఈయన హిందూకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, నేను 108 అడుగులు పెడతానంటే ఈయన ఒప్పుకోవట్లేడు, ఈయన హిందూకి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పి ఒక అందరితో ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను ఈరోజు, మరి ఇది మేము అధికారులు ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పక్కనే మా నాతవరం మండలం గుమ్మడిగొండ అనే పంచాయతీ ఉంది. ఆ పంచాయతీలో ఆ ప్రాంతంలో ఉన్న చాలా మంది గ్రామస్తులు ఒక నల్లకొండమ్మ తల్లి అని చెప్పి ఒక గుడి కట్టాలని చెప్పి ప్రయత్నం చేసి కొంతవరకు కట్టారు. కడితే ఆయన ఏం చేశాడు, లెటర్ పెట్టారు కలెక్టర్ గారికి, ఇది తాండవ జలాలు వెళ్తున్నాయి, తాండవ జలాల పక్కన కట్టకూడదు, వాల్టా యాక్ట్కి చట్టానికి వ్యతిరేకం, అసలు నీటి తీవ్రత పక్కనే ఏమాత్రం కట్టకూడదని చెప్పి ఈయనే స్వయంగా లెటర్ పెట్టి గతంలో కలెక్టర్ గారికి లెటర్ పెట్టడమే కాకుండా కోర్టు నుంచి కూడా స్టే తెచ్చాడు. అంటే ఈయన హిందూ గుళ్ళు కూడా అడ్డుకోవచ్చు. ఈయన కడుతున్న గుడికి అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంటే మేము అడ్డుకుంటే మరి ఏమో మన హిందూ వ్యతిరేకం చెప్పి ఈ ప్రచారం చేస్తాడు. మరి ఏదైతే ఆర్డర్ ఇచ్చారు చీఫ్ జస్టిస్ గారు, ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఏదైతే మీరు విగ్రహాలు పెట్టాలనుకుంటున్న చెరువులో అది కట్టడాలు చేయకూడదు, ఒకవేళ చుట్టుపక్కల గొట్టంతా కూడా బ్యూటిఫికేషన్ కానీ మట్టి తవ్వకాలు కానీ చేయాలనుకుంటే హైకోర్టు వారు అనుమతి తీసుకోవాలి, హైకోర్టుకు మీరు సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత హైకోర్టు వారు అనుమతిస్తాం చేయాలని చెప్పి మరి ఏదైతే మరి చీఫ్ జస్టిస్ గారు మరి ధీరాజ్ సింగ్ ఠాకూర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఈ నెల 1వ తారీఖున. మా దురదృష్టం ఏంటంటే ఈయన 24తో రిటైర్ అయ్యారు. 24తో రిటైర్ అయిన వెంటనే 25వ తారీఖు స్టార్ట్ చేశారు పనులు. 25 చేశారు, 26 చేశారు. మాకు ఒకటే అర్థం కావట్లేదు, ఒక చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డరు ఆయన రిటైర్ అయిపోతే పోతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే 25, 26 ఈ నెల చేస్తే 27 నేను మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ గారిని కలిసాను, అనకాపల్లి కలెక్టర్ గారిని కలిశాను, అలాగే ఎస్పీ గారిని కలిశాను, ఒక రికమెండేషన్ ఇచ్చాను స్పందనలో. ఇక్కడ మరి 25 నుంచి కూడా కోర్టుకి వ్యతిరేకంగా పనులు చేస్తారు కనుక వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు జిల్లా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ.
ఆ రోజు రాత్రి మేమందరం కూడా అక్కడ ఏదైతే ఆ చెరువులోకి వెళ్ళకూడదో హైకోర్టు ఆదేశించిందో దానికి విరుద్ధంగా అక్కడ లారీలతో పిక్క వేస్తారని తెలిసి మేము షూట్ చేయాలి, హైకోర్టుకి సబ్మిట్ చేయాలి కనుక మేము వెళ్తూ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మరి సీఏ గారు ఎవరైతే ఉన్నారో టౌన్ సీఏ గారికి చెప్పాం మేము, సరే ఇక్కడ విరుద్ధంగా జరుగుతుంది, మీరు ఎవరైనా పంపించండి మేము షూట్ చేస్తామని చెప్పంటే వెంటనే ఎస్ఐ గారిని పంపించారు. మేము అప్పటికే విజువల్స్ అన్ని